ఓం నమ శివాయ. కార్తీక పురాణం 13వ అధ్యాయము. కన్యాదాన ఫలం. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించదను. సావధానుడై ఆలకింపం. కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునికి ఉపనయనం చేయటం ముఖ్యం. ఒకవేళ ఉపనయనకు అవు ఖర్చు అంతయు భరింప సఖ్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచను ఫలం కలుగును. ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసినట్లా ఎంతటి మహాపాపములు చేసి ఉన్నను, ఎంతటి దుష్కృతులు చేసి ఉన్నను, ఎంతటి వ్యభిచారం చేసి ఉన్నను ఆ పాపములన్నీ పోవును. ఎన్ని నూతులు తటాకములు తవ్వించినను పై చెప్పినట్లు ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసినందుకు వచ్చి ఫలము సరితోవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసినట్లా తాను తరించటమే కాకుండా తన పితృదేవతలు కూడా తరింపజేసిన వాడవును. ఇందులో ఒక ఇతిహాసం కలదు, చెప్పేదను శ్రద్ధగా వినుము. సువీర చరిత్రము. ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను రాజునుండేవాడు. అతనికి రూపవతి అయిన భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజుచే ఓడింపబడిన వాడయి భార్యతో అరణ్యములకు పారిపోయి ధనహీనుడయి నర్మదా నదీ తీరమునందక పర్ణశాల నిర్మించుకొని కందమూల ఫలాలను భక్షించుచు కాలము గడుపుచుండు. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనను. ఆ బిడ్డను అతిగారాభంతో పెంచుచుండే. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహార సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్ల పక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నొందుచు అతి గారాభంతో పెరుగుచుండెను. ఆమె చూచులకు కనుల పండుగగా ముద్దులొలుగుతూ మాటలతో చాలా ముచ్చటగా ఉండెను. దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చును. ఒక దినము వానప్రస్థుని కుమారుడు ఆ బాలికను చూచి ఆమె అందచందములకు పరవశుడి ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరను. అందులకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతం నేను కడు భేదస్థితిలో ఉన్నాను, అష్టదరిద్రములు అనుభవించున్నాను. మా కష్టములు తొలగుడుకు గాను నాకు కొంత ధనం ఇచ్చినలా నా కుమార్తెనిచ్చి పెళ్లి చేతులని చెప్పగా తన చేతులు రాగి పైసా అయినను లేకపోవచ్చే బాలిక పైన మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గురించి ఘోరతపనం ఆచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను ముని కుమారునికి ఇచ్చి పెళ్లి చేసి నూతన దంపతులిద్దరినీ అత్తవారింటికి పంపాను. అట్లా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులను నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతి చెప్పి భార్యతో సుఖం అనుభవించుచుండెను. సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్ర తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకొంచు భార్యతో సుఖముగా ఉండడు. అట్లా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యమణి మరొక బాలికకు కన్ను. ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరిదైనా ధనమును అమ్మవచ్చుచున్న ఆశతో ఎదురు చూచుండెను. ఒకనొక సాధు పొంగుడు తపతీ నదీ తీరమున నర్మదాది తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారుడున్న సువీర్ని కలుసుకొని, పోయి నీవెవడు? నీ ముఖ వచ్చస్సు చూడ రాజవంశం నుండి జన్మించిన వాళ్ళలా ఉన్నావు. నీవి అరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుట కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు, మహానుభావ, నేను వంగదేశము నిలుచున్న సువీరుడు రాజును. నా రాజ్యంను శత్రువులు ఆక్రమించుచే భార్యాసమేతంగా నీ అడవిలో నివసించున్నాను. దరిద్రము కంటే కష్టమేమనూ లేదు, పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు, అట్లనే భార్యావియోగం కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు. అందుకే రాజ్యభ్రష్టుడైన అందున ఆ కారాడవిలోనే సకుటుంబంగా బతుకుచున్నాము. నాకు ఇద్దరు పుత్రికలు. మొదటి కుమార్తె ఒక మునిపుత్రునికి ఇచ్చి వాని వద్ద కొంత ధనం పుచ్చుకుంటుని దాంట్లో ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నానని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రమైనా ధర్మసూక్ష్మము ఆలోచించక కన్య నమ్ముకుంటివి. కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్రవన అను నరకం అనుభవితురు. ఆ ద్రవ్యంతో దేవముని పితృదేవత ప్రీత్యార్థే ఏ వ్రతము చేసిన వారు నశించరు. అందేనుగాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపింతురు. అట్లనే కన్యను ధనమిచ్చి కొనుక్కొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమొకటేగాక అతడు మహానరకం అనుభవించును. కన్యా విక్రయం చేసేవారికి ఎట్టి
ప్రాయశ్చిత్తం లేదని పెద్దలు వక్కాణించే ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెకు నీ శక్తి కొలిది బంగారు ఆభరణాలతో అలంకరించి సదాచార సంపన్నులకు ధర్మబుద్ధి కల వానికి కన్యాదానం చేయము. అట్లా చేసినట్లా గంగా స్నానము అనుభవించిన ఫలము, అశ్వమేధ యాగం చేసిన ఫలము పొందటే కాక మొదటి కన్యను అమ్మిన దాని ఫలం పాప ఫలం కూడా తొలగిపోను అని రాజునికి హితోపదేశం చేయగా, అందుకు ఆ రాజు చిన్నవనవి, హోం అనివార్య, దేహసుఖం కంటే దాన ధర్మల వలన వచ్చిన ఫలం ఎక్కువ. కానీ తాను బతకుండా భార్యాబిడ్డలతో సిరి సంపదలతోనూ సుఖముగా ఉండగా చనిపోయిన తర్వాత వచ్చడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతం అవకాశం చేతులారా జారబెట్టమంటారా? ధనము బంగారము కలవారే ప్రస్తుతం లోకంలో రాణింపగలరు. కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమై వారిని లోకంలో గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖాలే గొప్ప సుఖములు కాన నా రెండో కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఎవరిద్దరో వారికే ఇచ్చి పెళ్లి చేదును, కన్యాదానం మాత్రం చేయను అని చెప్పి నిక్కచ్చుగా నుడివెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపోయి తన దారిని తాను వెళ్ళిపోయాను. మరికొన్ని దినములకు సువీరుడు మరణించును. వెంటనే మహా యమభటులు వచ్చి వారిని తీసుకుని పోయి యమలోకంలో అసిపత్రవనమనే నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించింది. సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి యనురాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసుఖములు అనుభవించుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రమం వలన ఆ శృతకీర్తి కూడా యమకంకిల పాసంతో బంధించి స్వర్గం నుండి నరకములకు తీసుకొని పోయి. అంతటా శృతకీర్తి, నేను ఎరిగినంత వరకు ఇంతవరకు ఉపకారం చేసి దాన ధర్మాదులు యజ్ఞయాగాదులు అనంచి ఉన్నాను. కానీ నాకు ఈ దుర్గతి ఎలా కలిగిన అని మన్మందు అనుకొని నిండు కొలువు తీరి ఉన్న యమధర్మరాజు కడికేగి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణికోటినంతయు సమంగా జూచుదువు. నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నుండి నరకమునకు దోడ్కొని వచ్చుటకు కారణమేమి? సెలవు ఉండు అని ప్రాధేయపడు. అంతా యమధర్మరాజు శృతకీర్తిని కాంచి, శృతకీర్తి, నీవు న్యాయమూర్తుడివి, ధర్మజుడు, నీవు ఎటువంటి దురాచారము కానీ చేసి ఉండలేదు. అయిననేమి నీ వంశీయుడు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనము కాసించి అమ్ముకొనను. కన్య నమ్ముకున్న వారికి పూర్వీకులు ఇటు 3 తరాల వారు అటు 3 తరాల వారు వారెంతటి పుణ్యపురుషులైన నరకం అనుభవించడేగాక నీచ జన్మలెత్తవలసి ఉంటును. నీవు పుణ్యాత్ముడిని ధర్మాత్ముడిని నేను ఎరుగుదును. కాన నీకు ఒక ఉపాయం చెప్పుదును. నీ వంశీయుడు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుతున్నది. నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరం దాల్చి అతడికి పోయి ఆ కన్యను వేద పండితును శీలవంతుడుకు ఒక విప్రుడుకు కార్తీక మాసమున సాలంకృతంగా కన్యాదానం చేయము. అట్లా చేసినలా నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమును కేగుదురు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసినవాడు మహాపుణ్యాత్ముడుగును. పుత్రికా సంతానం లేనివారు తమ ద్రవ్యంతో కన్యాదానం చేసినను లేక విధి విధానంగా ఆబోధనకు వివాహం అనొచ్చిన కన్యాదాన ఫలము అబ్బును. కనుక నీవు వెంటనే భూలోకంలోకి నేను తెలిపినట్లుగా చేసేదివే ఆ ధర్మకార్యం వలన నీ పితృగణము తరింతురు, పోయి రమ్ము అని పలికినం. శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా నదీ తీరంలో ఒక పర్ణకుటీరం నివసించిన సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్ విషయంలో వివరించి కార్తీక మాసమైన సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదానం పూర్వకంగా చతుర్వేదంలో చదివిన ఒక బ్రాహ్మణ యువకునికిచ్చి అతి వైభవంగా వివాహం చేసాను. అట్లా కన్యాదానం చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తులై స్వర్గలోకంలో ఉన్న పితృదేవతలకు కలుసుకున్నాం. కన్యాదానం వలన మహాపాపలను కూడా నాశనమగును. వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసిన పుణ్యము కలుగును. కార్తీక మాసంలో కన్యాదానం చేయవలను దీక్షభూని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యం పొందడం. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకను కేగును. త్రయోదశాధ్యాయం 13వ రోజు పారాయణ సమాప్తం. ఓం నమః శివాయ.